ఏంది రాయేష్ ఈరోజు ఏంది మెనూ? షాహీ కత్ కూడా అని ఒక స్వీట్ ప్లాన్ చేశాను నాన్న. ఏం చేయాలి ఇప్పుడు దీనికైతే? దీన్ని ఏం లేదు నాన్న, జస్ట్ మన షుగర్ ఉంటుంది కదా, ఒక కప్ ఆఫ్ షుగర్ అంటే ఎంత కొలతలు కూడా చెప్పలే పాపం. జస్ట్ ఈ చిన్న కప్ ఉంటుంది కదా మన టీ కప్పు, ఇంత షుగర్ తీసుకున్నాను. షుగర్ ఒక బౌల్ లో వేసి జస్ట్ అంతే, అంత లైట్ గా అంటే ఆ షుగర్ డిప్ అయ్యే వరకు వాటర్ పోసి ఇలా స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే పాకం గట్టి పడకూడదు, ఇట్లే ఉండాలి వాటర్. ఓకే, చాలా ఆపేస్తున్నావా అలా? ఈ పాకం ఇదో ఇంకా కొంచెం షుగర్ ఉంది కదా కరగాల్సింది, చూడు ఇదో కరిగిపోయింది నాన్న, జస్ట్ బబుల్స్ అవంతే, ఆపేసేయచ్చు. సో అంటే చక్కెర కరిగే వరకు నీళ్లు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఈ బౌల్ ఏంటి, పాలు కాసుకోవాలా? పాలు కాయాలన్నమాట. నేనేం చేశానంటే ఒక 1/2 లీటర్ పాలు తెప్పించాను. ఇదో ఈ 1/2 లీటర్ పాల ప్యాకెట్ తెప్పించాను. ఈ 1/2 లీటర్ పాలు మనం గిన్నెలో పోసి మరిగించేటప్పుడు ఆల్రెడీ మనం గిన్నె కడుగుంటాం కదా, సో ఆ సోప్ అంతా పోవడానికి ఫస్ట్ వాటర్ పెట్టి బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు పాలు కాసుకోవాలన్నమాట. పాలు కాయాలి, ఎలా కాయాలి తెలుసా? పాలు క్రీమీ లాగా వచ్చే వరకు కాయాలి. ఓకే, అది హాఫ్ అయిపోవాలన్నమాట. అయితే ఇప్పుడు పాలు హాఫ్ అయిపోవాలి. ఓకే, ఈ పాలు ఇక్కడ వరకు వచ్చాయి కదా గిన్నెకి, ఇది కొంచెం కిందకి వెళ్ళాలి. అదేలే, అర్థమైంది. ఇప్పుడు అంటే మిల్క్ మేడ్ ఏదో ఉంటుందా, ఆ మేడ్ అలా అయిపోవాలి అంతే కదా? మిల్క్ మేడ్ అవ్వాలన్నమాట. మిల్క్ మేడ్ లాగా. అదే మనం మిల్క్ మేడ్ తీసుకోవచ్చు కదా? మిల్క్ మేడ్ తీసుకోవచ్చు, కానీ మన మిల్క్ మేడ్ కన్నా ఇది బాగా టేస్ట్ వస్తుంది కదా, ఫ్రెష్ మిల్క్ కదా. ఓకే ఓకే, సో అందుకు ఇదన్నమాట. సో దీనికి ఏం కావాలి? ఏం కావాలి? ఒక బ్రెడ్ ప్యాకెట్ తెప్పించాము. ఈ బ్రెడ్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే 4 స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుందాం ఫస్ట్. 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ ఇక్కడ పెట్టేలే. బ్రెడ్ తీసుకొనేసేసి స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలన్నమాట బ్రెడ్కి. ఎడ్జెస్ నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, బ్రెడ్ డబుల్ కా మీఠా లాగా అనిపిస్తుంది. డబుల్ కా మీఠా కాదు, ఇది పప్పులో కాలేకు. టేస్టీ ఉంటుందిలే, పాలతో చేస్తున్నావు కదా మరి. ఈ బ్రెడ్ ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎప్పుడు నేను చేసేదాన్ని వంటలు. ఇప్పుడు మా ఆయన పాప ఈ సంవత్సరం అంతా మంచి ఏమంటారు దీన్ని, ఫుల్గా అంటే కుకింగ్ మీద మంచి ప్యాషన్ వచ్చేసింది మా ఆయనకి. దెబ్బకి కుకింగ్ పట్టేసుకున్నాడు. ఎడ్జెస్ కట్ చేసాం కదా, ఈ ఎడ్జెస్ కట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి బ్రెడ్. అదేలే, డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి, శాండ్విచ్ లాగా. శాండ్విచ్ బ్రెడ్స్ లాగా అయిపోవాలి, ఇట్లా అలా కట్ చేసుకోవాలి. ఓకే, డన్. 4ఏనా? ఇంకా 4 బ్రెడ్స్ కూడా మళ్ళీ స్లైసెస్ అంతా ఎడ్జెస్ కట్ చేసేసుకుంటున్నాడు. వీటిని మళ్ళీ ఇలాగే ఇంకొక 4 పీసెస్ని చేసేసుకుంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నాన్న? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఏంటి, పాన్ పెట్టుకోవాలా? మనం ఏం చేద్దామంటే పాన్ పెట్టుకున్నాం కదా, హీట్ ఎక్కేసిన తర్వాత అంత నెయ్యి కావాలా? అంత అవసరం ఉండదు నాన్న, కొంచెం పోయి సగం. ఎక్కువ కరిగిపోద్దు అది, చేతుది. చాలు 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 చాలు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, పాన్ పెట్టుకునేసి గీ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకునేసి, ఎక్కువ గీ వేసేసావు నాన్న. పర్లేదు, ఇప్పుడు మనము బ్రెడ్ కోసి పెట్టాం కదా, ఇలా ఆ స్లైసెస్ ని ఇలా గీలో రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ చేయాలి. అదే డబుల్ కా మీఠా కూడా ఇదేనా? కొంచెం ఇలాగే ఉంటుంది ప్రాసెస్. ఇలాగే తిప్పించు ఫాస్ట్గా, సెగ తగ్గించుకో. బ్రెడ్ ఊరికి కాలిపోతుంది నాన్న, ఫ్రై అయిపోతుంది. మా ఆయన ఈరోజు స్వీట్ చేస్తున్నాడు, నేను డైట్లో ఉన్నానని. దొంగమొహం. సో ఇప్పుడు ఇలా అయింది కదా, ఈ బ్రెడ్ని ఇలా మనం చేసేసుకోవాలి. ఈ వేడి సిరప్ ఉంది కదండి, ఆ సిరప్లో ఇలా డిప్ చేసుకునేసేసి, అమ్మో ఎక్కువ డిప్ చేసుకోకూడదు, ఇలా దీన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా వేసి ఇలా, అయ్యయ్యో ఎక్కువ డిప్ చేసుకోకూడదు, మెత్తగా అయిపోద్ది.
అలా చేసుకోవాలి అని మా ఆయన చెప్పాడు. మీ ఆయన చెప్పాడా? అవును, ఇది నీ స్వీటే కదా. అలా దానికైతే ఇప్పుడు మనము పాలని చేసుకోవాలని చెప్పాం కదండి. హాఫ్ ఆఫ్ ద అయిపోయింది. దాంట్లో నేను కోవా వేసి ఇలాచి వేసేసి పెట్టానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. చూసారా, నేనైతే ప్లేట్లో ఇలాగ డెకరేట్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మనము దీని మీద మనం మిల్క్, మనం కోవాతో కలుపుకున్న మిల్క్ ఉంది కదా, దాన్ని అలాగా పోసుకోవాలన్నమాట. పోరింగ్ ద అబ్బో, మా రాయ షర్ట్ అయితే నాకు మొత్తానికి వావ్ యమ్మీ ఉందిరా బాబోయ్. ఓ బా సంపేసావు రైషా. కష్టపడ్డామండి బాబోయ్, 2 hours పట్టిందే ఆ మిల్క్ అంతా ఆ రేంజ్కి రావడానికి. 2 hours పట్టింది. అయిపోయింది కదా. వావ్ సూపర్ ఉంది కదా. లైట్గా బాదం పప్పుతో సీజనింగ్ చేద్దాం. బాదం పప్పులతో డెకరేట్ చేద్దాం. గార్నిషింగ్ అనమాట. కానీ బాదమ్స్ వేస్తేనే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది బాదమ్స్తో. డ్రై ఫ్రూట్స్ ఉంటేనే కదా ఏ స్వీట్కైనా సరే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. వావ్ వావ్ వావ్. ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఏదో చూసాడు నార్త్ ఇండియన్ డిష్, ఏం దీని పేరు? షాహీ తుకుడా. తుకుడా తుకుడా చేస్తా అన్నట్టుగా. షాహీ కా తుకుడా. దా టేస్ట్ చేద్దు. నువ్వే చెప్పు టేస్ట్. నువ్వు రావే అయిట. నేను వస్తాలే. బా ఆహా, ఇవి ఇచ్చేవారు ఎక్స్ప్రెషన్ భలే ఉందా? నిజంగానే భలే ఉంది. ఇంకొక పీస్ తీసుకో, తిను. బాగుందా? అదిరిపోయింది. ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది కదండి, ఎలా చేయాలి ఏంటి అనేది. మళ్ళీ ఒకసారి వీడియోను కానీ మీరు మళ్ళీ చూసుకుంటే మీకు మళ్ళీ అర్థమైపోతుంది అనమాట. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ పెట్టి చూడండి, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూస్తున్నందుకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే అబ్బా బాబా డెలీషియస్ ఉంది రైస్. అబ్బా